హాయ్ హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను ఫుడీ. ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా ఈరోజు అయితే బయటకు వెళ్ళాము. ఆ వీడియో మీ అందరికీ చూపిస్తాను, చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో పనులని ముగించుకొని రెడీ అయిపోయి బయటకైతే వెళ్దామని నిన్న అనుకున్నాము. ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. మేము వచ్చేలోపు ఎగ్జాక్ట్గా 4:30 అలా అయిపోయింది. ఇంకా చీకట్లో వస్తే కుదరదు కదా, అందుకని చెప్పి కొద్దిగా ఎర్లీగానే ఈవినింగ్ టైంలో వచ్చేసాము. బాబుకి పిల్లలకి అలా కోల్డ్ చేస్తుందని చెప్పి కొంచెం ఎర్లీగానే వచ్చాము. ఇంకొంచెం ముందు వస్తామనుకున్నాం కానీ కుదరలేదు. ఇప్పుడైతే మేము ఇక్కడ కాకతీయ కాలం నాటి రుద్రమదేవి ఉంటుంది కదా, రాణి రుద్రమదేవి, మనం బుక్స్లో చదువుకొని ఉంటాం కదా, ఆమె పరిపాలించింది. ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే కట్టించేసి ఇక్కడ గోల్డ్ అవి పురాతన కాలంలో దాచిపెట్టుకునే వాళ్ళట. ఇక్కడ లోపలికైతే శత్రు సైన్యాన్ని కానీ దేన్ని రానియకుండా మంచిగా స్టోన్తో కాకతీయ తోరణం లాగా కట్టేసి సైనికుల్ని అక్కడ ఉంచేవాళ్ళు, లోపలికి రానివ్వకుండా. చూడండి, ఇక్కడ అంతా పడేస్తున్నారు. ఇక్కడ నిజాం కాలం నాటి వాళ్ళైతే వీళ్ళు రుద్రమదేవి వాళ్ళ కొడుకు ఉంటారు కదా, ఫస్ట్ మన 1000 సంవత్సరాల క్రితము రుద్రమదేవి అయితే పరిపాలించింది ఇక్కడ. అయితే రుద్రమదేవి తర్వాత వాళ్ళ కొడుకు అయితే పరిపాలించాడు. వాళ్ళ కొడుకు ఎండింగ్ టయానికి నిజాం రాజులు వచ్చారనమాట. వీళ్ళు ఈ గుడిని అయితే ధ్వంసం చేసేసి ఇలా చూసారు కదా పడేశారు. ఇక్కడైతే మనకి శివలింగం అనేది ఉంటుందన్నమాట. మనమైతే చూడొచ్చు, అలాగే దర్శనం కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది. అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ చిల్డ్రన్స్ పార్క్ అయితే వెళ్ళాము. బాబు అడుగుతున్నాడని చెప్పేసి, చాలాసేపటి నుంచి అడుగుతున్నాడు అక్కడికి వెళ్దామని చెప్పేసి. ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఆడుకుంటున్నారు. మా వాడైతే ఇంకా వీడియో షూట్ లాగా చేపించుకుంటూ ఉన్నాడు. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాడు చూడడానికి కూడా. చూడండి, ఇక్కడ ఏదో ఆడుకోవడానికి కానీ పెట్టేసి ఉన్నారు. ఇలా స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఇక్కడ చూసారా బెలూన్తో చేసినట్టుగా ఉంది. ఇక్కడ పిల్లలు అయితే పైకి ఎక్కి ఆడుతూ ఉన్నారు. ఇక్కడ మా అమ్మ నేను చిన్న బాబుని తీసుకొని నిదానంగా వస్తూ ఉన్నాము. ఇక్కడ ట్రైన్ లాగా తిరగడానికి ఉందన్నమాట. దాంట్లో ఎక్కేసి మేము మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. మరుసటి రోజు అంటే ఈరోజు ఆఫ్టర్నూన్ గుగ్గిళ్ళు అయితే ఉడికేసుకున్నాము. చాలా బాగున్నాయి అలసంద గుగ్గిళ్ళు. ఇంకా అమ్మ అయితే చేస్తుంది గుగ్గిళ్ళు. మనకైతే ఇలాంటివి కొంచెం తక్కువగానే వస్తాయి, ఎలా ఏంటి అని చెప్పేసి ఇవన్నీ నాకు అంతగా రావు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఇంకా దీన్ని చారు కింద కూడా చేయొచ్చు అంట. వాటిల్లో ఉన్న వాటర్ని అంతా తీసేసి తాలింపేస్తారు. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. గుగ్గిళ్ళు కూడా తిన్నాను, బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నాకైతే ఎక్స్పీరియన్స్ చేసింది నేనైతే ఇక్కడ అన్ని పురాతనమైనవే ఉంటాయి ఈ వరంగల్లో. చాలా బాగుంటాయి చూడతగ్గ ప్రదేశాలన్నీ, చాలా అంటే చాలా బాగుంటాయి. 1000 స్తంభాల గుడి కూడా చాలా బాగుంటుంది. వరంగల్ ఫోర్ట్కి అయితే 2-3 టైమ్స్ వెళ్ళాను, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ వీడియో షూట్ కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. మూవీస్ అలాంటివి తీస్తారు. ఇంకా అలాగే ఎవరైనా షూటింగ్ కోసం మ్యారేజ్ షూటింగ్స్కి అలాంటి వాటికి కూడా యూజ్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. నిన్న సండే అని చెప్పేసి చాలా మంది అయితే వచ్చారు అక్కడికి. అక్కడ ఒక వీడియో షూట్ కూడా జరుగుతూ ఉంది. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. మంచిగా శారీస్ అయితే కట్టుకొని ఒక 3 మెంబర్స్ 4 మెంబర్స్ వచ్చారు. ఇంకా మేమైతే మూవీ షూట్ ఏమో అనుకున్నాము, కాదండి, ఇంకా మ్యారేజ్ షూటింగ్కి కొంచెం ముందుగానే వచ్చారనమాట వాళ్ళు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు కూడా అలాగే షూట్ చేసుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్ని అడిగితే ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయి అని చెప్పాడు. చాలా డేస్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. ఛానల్ నేమ్ అయితే అను ఫుడీ అని ఉంటుంది. ఈరోజైతే అలసంద చారు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.